ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును అని చెప్పి వ్రాయబడి ఉందండి. అవునండి, ఏ దేశంలో అయితే రాజు అంటే ఆ అధికారి ప్రజలందరి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ దేశ ప్రజలందరూ సర్వ విషయంలో మేలు పొందుకునే వారిగా ఉంటారండి. అదేవిధంగా మన రాజుల రాజైన యేసు ప్రభువు మన అందరి ఎడల శ్రద్ధ చూపించే దేవుడిగా ఉన్నాడండి. ఏదో ఒక్కరోజు 2 రోజులో కాదండి. ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుడు మన ఎడల శ్రద్ధ చూపించే దేవుడే ఉన్నాడండి. కాబట్టి మన జీవితంలో మనం అన్ని విషయాల్లో మేలు పొందుకోవాలన్నా, దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉండాలన్నా, మనం ఏం చేయాలంటే మనం యథార్థంగా, పవిత్రంగా జీవించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం పవిత్రంగా, యథార్థంగా జీవించే వారిగా ఉంటామో, దేవుడు మన అన్ని విషయాల్లో మనకు మేలు దయచేస్తాడండి. అది మన చదువు విషయంలోనే కావచ్చు, ఉద్యోగ విషయంలోనే కావచ్చు, గర్భఫల విషయంలోనే కావచ్చు, వివాహ విషయంలోనే కావచ్చు, మన కుటుంబ విషయంలోనే కావచ్చు, మన గర్భఫలం విషయంలోనే కావచ్చు. అన్ని విషయాల్లో దేవుడు మన యెడల శ్రద్ధ నిలిపి మన జీవితంలో సర్వ కార్యములు చేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.